కాపులకు సముచిత ప్రాధాన్యం ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని ప్రతిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ అన్నారు. అస్తవ్యస్తంగా 5 ఏళ్లు పాలించిన వైసీపీ నేడు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ లబ్ధి పొందాలని చూస్తుందన్నారు. నేరస్తులకు కులాలను ఆపాదించొద్దన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఆమె సమర్థించారు. విఘ్నత మరిచి మాట్లాడటం, కులం ముసుగు కప్పుకోవటం వైసీపీ నాయకులకు పరిపాటిగా మారిందని ఎమ్మెల్యే సత్యప్రభ మండిపడ్డారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. ఆయన నేరస్తులకు కులాలని ఆపాదించడం అన్నది సరికాదని నిలదీయడం జరిగింది. ఇదే వైఎస్ఆర్సీపీ నాయకులు కోనసీమ జిల్లాలో ఈ కాపులకి అన్యాయం జరుగుతుందని సమావేశాలు ఏర్పడడం జరుగుతుంది. ఆ రోజు గతంలో పచ్చని కోనసీమ జిల్లాలో 2 కులాల మధ్య చిచ్చు పెట్టి అమాయకులైన యువకుల మీద 70 మంది యువకుల మీద ఆ రోజు కేసులు పెట్టి వేధించినప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ రోజు ఏమైపోయారు? ఇప్పుడు జరుగుతున్న సంక్షేమాన్ని అభివృద్ధిని చూసి వారవలేక జనాలకి ఈ కులాల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళని వీటి మీద వాళ్ళకి డైవర్ట్ చేయడానికి ఇటువంటి మీటింగులు పెట్టి మాట్లాడడం అనేది నిజంగా హాస్యాస్పదంగా కనిపిస్తుంది.